Hi everyone, good morning. Today is the second class. Okay, second class లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూఐపాత్ ప్రాక్టీస్ చేయడానికి షుడ్ హ్యావ్ సిస్టమ్ ఉండాలి విత్ విండోస్ 10 above 8 GB ర్యామ్ ఉండాలి మినిమం. సో విండోస్ 10 above ఇంకా హార్డ్ డిస్క్ అంటారా, సో అది జస్ట్ మీ ఇష్టం. సో స్టార్టింగ్ ఫ్రమ్ 250 GB అన్వర్డ్స్ తీసుకోవచ్చు. బేసిక్గా విండోస్ 10 ఆర్ 11 ఓకే అండ్ 8 GB ర్యామ్ సిస్టమ్ అయితే మీకు ఉండాలి. సో ఇప్పుడు ఈరోజు హౌ టు ఇన్స్టాల్ యూఐపాత్ అనేది చూద్దాం. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో వాయిస్ అంతా క్లియర్ కదా, జస్ట్ టైప్ చేయండి చాట్లో. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, వాయిస్ స్క్రీన్ కనిపించడం మొత్తం బాగానే ఉంది కదా? ఎస్ ఆర్ నో? యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏదో ఒకటి మెయిల్ ఉండాలన్నమాట. సో నేనేం చేస్తున్నాను అంటే ఒక మెయిల్ అయితే క్రియేట్ చేద్దాం. జస్ట్ క్రియేటింగ్ ద మెయిల్. పెట్టావా? ఓకే, మీకు ఆల్రెడీ జీమెయిల్ ఉంటుంది కాబట్టి నో నీడ్ టు క్రియేట్. ఓకే, జీమెయిల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక మెయిల్ అయితే మనం క్రియేట్ చేసాము. సో ఫ్రెష్ మెయిల్తో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం platform.uipath.com కి మనం ఏం చూస్తున్నప్పుడు హౌ టు ఇన్స్టాల్ యూఐపాత్ ఇన్ టు యువర్ సిస్టమ్స్. ఓకే ఓకే ప్లాట్ఫామ్ డాట్ చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1 ప్లాట్ఫామ్ ఇదనమాట. ఓకే, దీనికి వెళ్ళాలి అయితే cloud.uipath.com కానీ. సో అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ దిస్ వన్ ఆల్సో. ఓకే ఓకేనా, ఇది చాట్లో పెడుతున్నాను చూడండి. దేనికన్నా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు లింక్డ్ఇన్ ద్వారా చేయొచ్చు, ఓకే, మైక్రోసాఫ్ట్ ద్వారా చేయొచ్చు, ఓకే, కంటిన్యూ విత్ ద జీమెయిల్, కంటిన్యూ విత్ ద గూగుల్ అని చెప్పేసి పెడుతుంది అనమాట. దీంట్లో మీరు ఏదైతే మెయిల్తో లాగిన్ అయ్యాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇది క్రియేట్ ఆర్గనైజేషన్ అడిగింది అనమాట. క్రియేట్ ఆర్గనైజేషన్ అంటే క్లిక్ చేసి జస్ట్ క్రియేట్ ఎనీ ఆర్గనైజేషన్స్ అంటే ఫుల్ నేమ్ ఏదో ఒకటి టైప్ చేయండి. సో మీ ఇష్టం, మీ పేరు టైప్ చేసిన ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇండియా ఇది ఆటోమేటిక్గా తీసుకుందన్నమాట. ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ కొడుతున్నాం. నెక్స్ట్ కొట్టిన తర్వాత క్లౌడ్ ఆర్గనైజేషన్ నేమ్. ఓకే,
నో ఆర్గ్ అనొచ్చు, ఏదైనా. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ మీ సొంత ఆర్గనైజేషన్ నేమ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ అన్నమాట. ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఎంఎస్ఐ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఈ మన జీమెయిల్ ఏదైతే ఉందో ఆ జీమెయిల్తో లాగిన్ అయిపోయి cloud.uipath.com అనేది, అదే ప్లాట్ఫామ్ అన్నా క్లౌడ్ అన్నా ఏదన్నా అదే అనమాట. సో ఓపెన్ అవ్వగానే ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్లోనే ఆల్రెడీ హోమ్లో ఉంది. హోమ్లో లేకపోతే హోమ్ క్లిక్ చేయండి మీరు. హోమ్లోనే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది చూసారా. ఓకే, డౌన్లోడ్ అని ఉంది, క్లిక్ చేయండి డౌన్లోడ్ అని. మీరు లొకేషన్ ఇవ్వండి ఎక్కడ డౌన్లోడ్ చేయాలని. యూఐపాత్ స్టూడియో కమ్యూనిటీ ఎడిషన్. కమ్యూనిటీ మనం చూస్తుంది ఏంటంటే, కమ్యూనిటీ ఎడిషన్ అంటే ఏంటిది, ఫ్రీ వర్షన్ అనమాట. .msi డౌన్లోడ్ అయింది. ఓకే, యూఐపాత్ స్టూడియో కమ్యూనిటీ .msi డౌన్లోడ్ అయింది అనమాట. ఇక్కడ మనకి కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ అని రెండు ఉంటాయి అనమాట. అంటే కమ్యూనిటీ అనేది ఫ్రీ. ఓకే, నార్మల్ గా చూడండి, ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ మనం జనరల్ గా చూసేది ఏంటంటే, ఫ్రీ వర్షన్ ఎట్లా ఉంటది, ఒక 60 days 30 days ట్రయల్ వర్షన్ ఉంటుంది. ఓకేనా, సో కానీ యూఐపాత్ కమ్యూనిటీ అనేది ఫర్ ఎవర్ లైఫ్ టైం ఫ్రీ అనమాట. ఓకే, లైఫ్ టైం ఫ్రీ. ఎవరికి ఇది లైఫ్ టైం ఫ్రీ? పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కాదు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా దే హ్యావ్ టు పర్చేస్. ఓకే, సో ఎంటర్ప్రైజ్ అనేది వాళ్ళు పర్చేస్ చేయాల్సి వచ్చింది. కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఓకేనా, ఓన్లీ ఫర్ ద చిన్న చిన్న కంపెనీస్ కి, స్టార్ట్అప్స్ కి, లేకపోతే స్టూడెంట్స్ కి, ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి, రీసెర్చర్స్ కి, సో వీళ్ళకి కమ్యూనిటీ ఎడిషన్ దే కెన్ యూజ్ డైరెక్ట్లీ. ఓకే, కమ్యూనిటీ ఎడిషన్ లో చిన్న చిన్న బాట్స్ చేసి డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బట్ దిస్ ఇస్ నాట్ ఫర్ ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్. వీటన్నిటికీ కమ్యూనిటీ ఎడిషన్ వాడరు వాళ్ళు. ఓకే, సో దే యూస్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్, దట్ ఇస్ అ పెయిడ్ ఎడిషన్. ఓకే, పెయిడ్ వర్షన్ వాళ్ళు వాడతారు. ఓకేనా, సో ఇప్పుడు రెండు రకాలు, 2 types ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఏమిటి యూఐపాత్ 2 types ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి అనమాట. కమ్యూనిటీ ఎడిషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఓకే, ఇది డౌన్లోడ్ అయింది చూద్దాం. డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయ్యేటప్పుడు అండ్ ఆల్సో ఇన్స్టాల్ అయ్యేటప్పుడు టైం తీసుకునేది కాబట్టి ఈ ఈ టైంలో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం అంతలోకి డౌన్లోడ్ అయిన దాకా. సో మనకి కమ్యూనిటీ ఎడిషన్ అండ్ ఎడిషన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ దీనికి మనం ఇంటర్నెట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ చూస్తే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కూడా మీకు ఫ్రీ వర్షన్ ఇస్తారు, కానీ అది 60 days మాత్రమే. ఓకే, కమ్యూనిటీ ఆల్వేస్ ఫ్రీ. ఓకేనా, కమ్యూనిటీ ఆల్వేస్ ఫ్రీ అనమాట. ఇక్కడ చూసారా డిఫరెన్సెస్ చూడండి ఒకసారి ఎంటర్ప్రైజ్ కి కమ్యూనిటీకి.
ఓకే. సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్సెస్ రోబోట్స్ 2 అటెండెడ్ 1 అన్అటెండెడ్. ఇక్కడ చూసారు కదా, 2 అటెండెడ్ 1 అన్అటెండెడ్ రోబోట్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. ఇక్కడ లైసెన్సెస్ దగ్గర లిమిటేషన్ చేస్తారు కానీ బట్ కమ్యూనిటీలోనే ఎక్కువ ఫీచర్స్, అంటే లేటెస్ట్ ఫీచర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే యుఐపాత్ వాళ్ళు లేటెస్ట్ గా ఏదైనా ఫ్యూచర్ వచ్చిందనుకోండి డైరెక్ట్ గా కమ్యూనిటీకి ఇచ్చేస్తారు మ్యాక్సిమం పర్సంటేజ్. ఎందుకు ఇస్తారు? కమ్యూనిటీ యూజర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ టెస్ట్ చేస్తారు అన్నమాట. సో మనందరం దాని మీద టెస్ట్ చేస్తాం, ఆ ఫ్యూచర్ మీద టెస్ట్ చేసినప్పుడు ఏదైనా బగ్స్ వస్తే వాళ్ళు మళ్ళీ ఫిక్స్ చేసుకొని మరలా ఎప్పుడైతే స్టేబుల్ అయిద్దో ఆ ఫ్యూచర్ అనేది అప్పుడు ఎంటర్ప్రైజ్ ఇస్తారు పీడి వర్షన్. సో కంపెనీస్ ఏది వాడుతుంది? ఎంటర్ప్రైజ్ వాడుతుంది. ఓకే, స్మాల్ స్కేల్ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకా స్టూడెంట్స్ కానీ ఇంకా రీసెర్చర్స్ కానీ నేర్చుకునే వాళ్ళు కానీ ఏం వాడచ్చు? కమ్యూనిటీ వాడచ్చు అన్నమాట. కమ్యూనిటీ ఎన్నాళ్ళు ఫ్రీ? ఇప్పుడు ఎంటర్ప్రైజ్ కూడా ఫ్రీ వర్షన్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ కూడా ఫ్రీ వర్షన్ ఉంటుంది, కాకపోతే 60 డేసే. 60 డేసే. ఓకే, కమ్యూనిటీ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఫ్రీ అనమాట ఇది కమ్యూనిటీ అనేది. ఓకేనా, మనం కమ్యూనిటీ యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేయాలన్నమాట. కమ్యూనిటీ ఫర్ ఎవర్ ఫ్రీ. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిందని చూద్దాం. డౌన్లోడ్ అయింది, ఒకసారి ఫోల్డర్కి వెళ్ళేసి దీన్ని ఎంఎస్ఐ డౌన్లోడ్ అయింది కదా. సో ఈ స్టెప్ అయితే అయిపోయింది, ఇది డౌన్లోడింగ్ యుఐపాత్ అనేది అయిపోయింది. యుఐపాత్ స్టూడియో కమ్యూనిటీ ఎంఎస్ఐ ఉంటుంది. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ అనుకోండి. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టెప్ లో ఉన్నాం అనమాట. ఇన్స్టాలేషన్ స్టెప్ అంటే సెకండ్ స్టెప్, ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్, యుఐపాత్ సాఫ్ట్వేర్ ఇంటూ యువర్ మిషన్. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు అది ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చింది, మ్యాక్సిమం ఇట్ ఈస్ ఈజీ టు ఇన్స్టాల్. ఓకే, ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ ఏం రాస్తుంది? రికమెండెడ్ ఫర్ ద కమ్యూనిటీ యూజర్స్ క్విక్. ఓకే, కస్టమ్ అంటే రికమెండెడ్ ఫర్ ద ఎంటర్ప్రైజ్ అండ్ అడ్వాన్స్డ్ యూజర్స్. మనకి కావాల్సింది ఫస్ట్ది, దీస్ ఆర్ రికమెండెడ్ ఫర్ ద కమ్యూనిటీ యూజర్స్. ఇక్కడ యాక్సెప్ట్ బటన్ కొట్టి ఇన్స్టాల్ అని కొట్టండి. ఫస్ట్దే ఉన్నది ఉన్నట్టే ఉంచేసేయండి. ఏది పైన చెక్ బాక్స్ ఉన్నది ఉన్నట్టే, రేడియో బటన్ ఉన్నది ఉన్నట్టే ఉంచేసి కింద చెక్ బాక్స్ ఐ యాక్సెప్ట్ అని కొట్టి ఇన్స్టాల్ అని కొట్టండి. సో యుఐపాత్ అయితే ఇన్స్టాల్ అవుతూ ఉండిద్ది. సో ఇన్స్టాల్ అయ్యే టైంలో మనం అసలు అడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకుందాం. యుఐపాత్ ఆర్పిఏ యొక్క అడ్వాంటేజెస్, నేను ఆర్పిఏ అని తెలుసుకున్నాను కదా. ఆర్పిఏ చూడండి, వర్క్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాసెస్. అంటే ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఉంది అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ లో ఏదో ఒక ప్రాసెస్ ఉంది. ఓకే, ఆ ప్రాసెస్ ఆల్రెడీ వాళ్ళు ఎక్సెల్లోనో లేకపోతే వర్డ్లోనో ఎక్కడో చేస్తుంటే దాన్ని ఈ యుఐపాత్ వచ్చిందని చెప్పేసి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఏదైనా ఎస్ఏపి కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఏదో కొత్త టెక్నాలజీ, సిఆర్ఎం కానీ ఏ టెక్నాలజీ వచ్చినా కానీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాసెస్ని చేంజ్ చేస్తారు. వాళ్ళంతా ఏంటంటే మళ్ళా కొత్తగా నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ మిమిక్ చేసింది కాబట్టి, హ్యూమన్ ఎలా అయితే మిమిక్ చేసింది కాబట్టి అప్పుడు అవసరం లేదన్నమాట, ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇది రోబోట్ అంటున్నాం కదా. రోబోట్ అంటే స్మాల్ సాఫ్ట్వేర్ అనమాట, కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఓకే, దానికి మనం చెప్తాం అనమాట. సో ఇదిగో వెళ్ళేసి మెయిల్ చెక్ చెయ్యి. సో మెయిల్లో సబ్జెక్ట్లో ఈ వాల్యూ ఉంటే తీసుకొని దాంట్లో అటాచ్మెంట్ ఉందో లేదో చెక్ చెయ్యి. అటాచ్మెంట్ లేకపోతే వాళ్ళకి రిప్లై ఇవ్వు, అటాచ్మెంట్ మిస్సింగ్ అని చెప్పేసి. ఒకవేళ అటాచ్మెంట్స్ ఉంటే ఆ అటాచ్మెంట్లో ఎక్సెల్ అటాచ్మెంట్ ఉందో లేదో చూసుకో. ఓకేనా, ఎక్సెల్ అటాచ్మెంట్ నితీష్ చౌదరి గారు ఏమడుగుతున్నారంటే, సో యుఐపాత్ వాడొచ్చండి. సో ఇఫ్ యూ గెట్ జాబ్, సో దెన్ కెన్ వి యూస్ దిస్ యుఐపాత్? యా, యూ కెన్ యూస్ యుఐపాత్. ఓకే,
లెస్ కోడింగ్, అదే ఆర్పి అంటే లెస్ కోడింగ్. ఓకే, సో ఇప్పుడు సాఫ్ట్వేర్ కాబట్టి 24/7 వర్క్ చేసేది, నో సిక్ లీవ్. హ్యూమన్ కి ఇప్పుడు చూడండి, ఒక హ్యూమన్ చేసే వర్క్ ని, ఓకే, ఒక హ్యూమన్ చేసే వర్క్ ని మనం ఆటోమేషన్ చేసి రోబోట్ కి ఇస్తున్నాం. అప్పుడు హ్యూమన్ 24/7 వర్క్ చేస్తాడా? 3 మెంబర్స్ షిఫ్ట్ మారాల్సి వచ్చింది, అంతేనా? సో సిక్ లీవ్స్ ఉంటాయి, ఒకేషన్స్ ఉంటాయి. ఓకే, సో కానీ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఒకేషన్. అంటే ఇది సాఫ్ట్వేర్ కాబట్టి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఒక ఏటీఎం ఎట్లా రన్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్ గా, అలానే కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మినిమల్ ఎర్రర్స్ అండ్ మినిమైజ్డ్ రిస్క్స్ కంపేర్ టు ద హ్యూమన్. మన హ్యూమన్ తో కంపేర్ చేసుకోవాలి. హ్యూమన్ చేసేటప్పుడు ఎర్రర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రోబోట్ అంటే ఆ రోబోట్ అంటే అక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనుకోండి. కంప్యూటర్ చేసేటప్పుడు సో ఎర్రర్స్ అనేది చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే ఒక పర్సన్ తీసుకొని సేమ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చామనుకోండి. సో సమ్ 23 into 45 divided by 67, ఓకే, మైనస్ 300 ప్లస్ ఇట్లా ఇచ్చామనుకోండి. అదే క్యాలిక్యులేటర్ లో కొడితే క్యాలిక్యులేటర్ని మనం నమ్ముతాం కానీ హ్యూమన్ ది మనం నమ్ము. ఓకే, సో ఒకవేళ హ్యూమన్ చేసేది క్యాలిక్యులేటర్ చేసేది రెండు వేరు వచ్చాయి అనుకోండి, ఏది నమ్ముతారు మీరు చెప్పండి? ఒక స్టూడెంట్ ని తీసుకున్నాము, మామూలు మనం చూస్తూ ఉంటాం కదా స్పీడ్ మ్యాథ్స్ అని చెప్పేసి. ఒక స్టూడెంట్ తీసుకున్నాము, స్టూడెంట్ కి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఇస్తున్నాము. ఓకే, 255 into 329 ప్లస్ ఇట్లా ఫాస్ట్గా ఇస్తున్నాము. అదే క్యాలిక్యులేటర్ లో కూడా మనం టైప్ చేస్తున్నాము, ఒక నంబర్ వచ్చింది. హ్యూమన్ చేసిన నంబర్ వేరు, క్యాలిక్యులేటర్ చేసిన నంబర్ వేరు. ఏది నమ్ముతారు చెప్పండి? టైప్ చేయండి, క్యాలిక్యులేటర్ అయితే సి అని, హ్యూమన్ అయితే హెచ్ అని. ఏది నమ్ముతారు మీరు? దేనికి హై ప్రయారిటీ ఇస్తారు? క్యాలిక్యులేటర్కే ఇస్తారు. హ్యూమన్కి ఎందుకు ఇస్తారు? సో ఎందుకంటే చూడండి, క్యాలిక్యులేటర్కే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారు. సో ఒక బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ లేకపోతే ఏదో ఒకటి, ఒక మిషనరీనే కదా చేసేది. ఆ రిపోర్ట్స్ అని ఏదైతే టెస్ట్లు ఉన్నాయో అవన్నీ మిషనరీ కదా. ఆ మిషన్ చెప్పిన వాల్యూస్ ను బట్టే డాక్టర్ సజెస్ట్ చేస్తున్నాడు, అంతేగాని ఓకే. సో మనము ఆ రోజుల్లో ఉన్నాం అనమాట. మిషన్స్ చెప్పిన వాల్యూస్ ని మనం ఓకే అండర్స్టాండ్. సో అందుకని మనం మినిమల్ ఎర్రర్స్ అండ్ మినిమైజ్ రిస్క్స్ అనమాట. అంటే హ్యూమన్ తో కంపేర్ చేసుకుంటే రిస్క్స్ ఇది హ్యూమనే ఒక 30 years నుంచి సేమ్ వర్క్ చేస్తున్నా కానీ ఏదన్నా ప్రాబ్లం సంథింగ్ లైక్ ఏ మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్, ఆ రోజు ఏదో తనకి సరిగ్గా మైండ్ సరిగ్గా లేకపోవటం వల్ల లేకపోతే ఏదో ఒకటి మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ రోబోట్, కంప్యూటర్ ఉంటుంది అట్లాగా. సో ఇప్పుడు వీళ్ళు క్యాలిక్యులేటర్ అని చెప్పారు. సో అందుకని రోబోట్స్ యొక్క క్యాపబిలిటీని మనం గమనించి దానికి ఏమేమి వర్క్స్ ఇవ్వచ్చో చెప్పాలన్నమాట. అసలు సూపర్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ డెవలప్మెంట్. బేసిక్ గా యూఐపాత్ ఏంటంటే ఇట్లా వస్తాయి చూడండి. ఇది ఏముంటుందంటే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోమంటుంది, ఓకే కొట్టండి. ఏదన్నా అట్లా పాపప్స్ వస్తే ఓకే కొట్టండి. అంటే క్రోమ్ స్టిల్ రన్ అవుతుంది, క్లోజ్ చేయమంటుంది. క్లిక్ చేయండి, అదే క్లోజ్ చేసుకుని ఇందుకే మరలా ఓకే కొట్టండి. ఇక్కడ ఏమంటుంది? ఎడ్జ్ బ్రౌజర్ ఉంది చూడండి. ఎడ్జ్ బ్రౌజర్ లో ఎక్స్టెన్షన్ అడుగుతుంది, ఓకే కొట్టండి. అంటే రన్ అయ్యేటప్పుడే అవి ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకుంటూ ఉంది. మీకు ఏదైనా పాపప్స్ వస్తే ఏం చేయాలి? ఓకే అని ప్రెస్ చేయండి. ఓకేనా? ఎందుకంటే సో అది ఎక్స్టెన్షన్స్ అంటే యూఐ క్రోమ్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఎడ్జ్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దానికి ఎక్స్టెన్షన్స్ కావాల్సి వస్తాయి అనమాట. సో అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఓకే, సో లెట్ ఇట్ ఇన్స్టాల్. సో ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక ఫస్ట్ క్లాస్ లో మనం చూసాము, ఏదో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంది? ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ఎంత టైం తీసుకుంది? హ్యూమన్ ఎంత టైం తీసుకుంటాడు? రోబోట్ ఎంత టైం తీసుకుంటుంది? ఓకే, అది ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఆర్పిఎల్ ఏంటంటే డెవలప్మెంట్ కూడా ఫాస్ట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఎందుకు ఫాస్ట్ గా ఉంటుంది కంపేర్ టు జావా, .NET, PHP? సో ఇప్పుడు చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్న కీ పాయింట్. ఓకే, ఏదైనా టెక్నాలజీ చెప్పండి మీరు. సో సాఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా, ఓకే, C++, ఆర్ C, PHP, పైథాన్, .NET ఇట్లాంటివన్నీ వీటితో ఏం చేస్తాం మనం?
application development, whether it is a web or Windows or mobile యాప్స్ కానీ లేకపోతే వెబ్సైట్స్ కానీ లేదా విండోస్ అప్లికేషన్స్ కానీ ఎస్ఏపి ఇట్లాంటివన్నీ దేంట్లో చేస్తారు? ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేస్తారు. బట్ మనం ఏం చేస్తున్నాము? ఆర్పిఐ యూజ్ చేసుకొని, ఆర్పిఐ ఏం చేసింది? ఓకే, ఆర్పిఐ అది ఏదైనా కానీ మీరు జస్ట్ సో యూఐ పాత్ కానీ ఏఏ కానీ బ్లూ ప్రిజం కానీ పవర్ ఆటోమేట్ కానీ ఏం చేస్తుంది? ఆర్పిఐ వాట్ ఇట్ విల్ డూ? It will do the automation, create workflows or processes, create process. ఈ ప్రాసెస్ ఏం చేసింది? సో ఫస్ట్ మనం అర్థం చేసుకుంది ఆర్పిఐ అనేది వెబ్సైట్లు డెవలప్ చేయడానికి కాదు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆర్పిఐని యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఆర్పిఐ అనేది కాదు. ఆర్పిఐ యూజ్ చేసి విండోస్ అప్లికేషన్స్ అంటే విండోస్ ఎంఎస్ ఆఫీస్ అని ఇట్లాంటివి డెవలప్ చేయడానికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? టు డెవలప్ ద వెబ్, విండోస్, మొబైల్, వాటికి యూఐ పాత్ కానీ ఆర్పిఐ కానీ దే డిడ్ంట్ బిల్డ్. అయితే ఇంకెందుకు ఇది ఆర్పిఐ? దేనికోసం? వెబ్సైట్ డెవలప్ చేయలేము, మొబైల్ యాప్స్ డెవలప్ చేయలేము, విండోస్ అప్లికేషన్ డెవలప్ చేయలేము. ఆర్పిఐ ఏం చేసుకోనంటే ఈ ఏదైతే అప్లికేషన్ వెబ్ అప్లికేషన్స్ ఉంటాయో, విండోస్ అప్లికేషన్ ఉంటాయో, ఇవెందుకు ఒక హ్యూమన్కి ఇస్తారు, అంతేనా? ఒక హ్యూమన్కి ఇస్తారు. యూజర్ యూజ్ వెబ్ ఆర్ విండోస్ అప్లికేషన్స్, అంతేనా? యూజర్స్ యూజ్ చేస్తారు అప్లికేషన్స్. ఏది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఓపీ యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారా? బ్యాంక్కి వెళ్తే బ్యాంకర్స్ సిస్టమ్ ముందర యూజ్ చేసేది అదే కదా, డిపాజిట్ చేసేది కానీ, విత్డ్రా చేసేది కానీ, లేకపోతే లోన్ కానీ, ప్రతి దానికి ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా ఒక కంప్యూటర్ ముందర ఒక హ్యూమన్ ఉంటాడు. ఆ హ్యూమన్ ఏం చేస్తాడు? కంప్యూటర్ లో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్. సిండికేట్ బ్యాంక్కి వెళ్తే సిండికేట్ బ్యాంక్ వెబ్ అప్లికేషన్ ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇది ఇట్లా వచ్చింది. కంప్లీట్ ద UiPath సెటప్. ఓకే, క్లిక్ ఆన్ ద లాంచ్ UiPath స్టూడియో అని క్లిక్ చేయండి. లాంచ్ UiPath స్టూడియో అని క్లిక్ చేస్తే ఇలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇలా అడిగింది, చూడండి, గమనించండి. ఇలా ఇది URL ఆల్రెడీ ఆన్తోనే ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. ఓకే, అదే మన క్లౌడ్ ఉంది కదా, అదే ఓపెన్ అయింది అనమాట. అదే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ UiPath ఉంది కదా, ఈ పాపప్ లో ఇది కొట్టద్దు, ఓపెన్ UiPath అని కొట్టి ఓపెన్ UiPath అని కొడితే ఇక్కడది ఇది లాగిన్ అవుతుంది. ఏది? మన అకౌంట్కే లాగిన్ అయింది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రొఫైల్ చూజ్ చేసుకుంటాం. UiPath స్టూడియో చూజ్ చేసుకోవాలా, స్టూడియో ఎక్స్ చూజ్ చేసుకోవాలా? ఇక చూడండి, 2 రకాల ప్రొఫైల్స్ ఇచ్చారు. ఏంటిది? UiPath స్టూడియో అండ్ స్టూడియో ఎక్స్. సో స్టూడియో ఎవరికి? కింద రాసింది చూసారా? ఫర్ యూజర్స్ లుకింగ్ టు బిల్డ్ కాంప్లెక్స్ అటెండెడ్ ఆర్ టెస్ట్ ఆటోమేషన్స్. ఐడియల్ ఫర్ ద యూజర్స్ విత్ ప్రయర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మనము UiPath డెవలపర్స్ స్టూడియో యూజ్ చేసుకోవాలి. ఓకే, UiPath డెవలపర్స్ మనం ఏం చేస్తున్నాము? ఈ 30 days 40 days కోర్స్ ఎందుకు? we should become a UiPath డెవలపర్స్. ఆ రోల్ కి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. స్టూడియో ఎక్స్ ఎవరికి? ఫర్ ద బిజినెస్ యూజర్స్ లుకింగ్ టు ఆటోమేట్ టాస్క్స్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ ఇమీడియట్ టీమ్స్. ఐడియల్లీ ఫర్ ద యూజర్స్ విత్ లిమిటెడ్ ఆర్ నో ఎక్స్పీరియన్స్ రైటింగ్ ద కోడ్. ఓకే, సో బిజినెస్ యూజర్స్ కనమాట. బిజినెస్ యూజర్స్ కి స్టూడియో ఎక్స్. మనం స్టూడియో ఎక్స్ ని చూజ్ చేసుకోవట్లేదు, స్టూడియోని చూజ్ చేసుకుంటున్నాము. ఓకే, వాట్ ఇస్ దట్? స్టూడియో చూజ్ చేసుకోవాలి. డోంట్ యూజ్ ద స్టూడియో ఎక్స్. స్టూడియో ఎక్స్ కి వెళ్ళి చూడొచ్చు, మళ్ళీ మార్చుకోవచ్చు, ఇది మార్చుకోవచ్చు. కానీ స్టూడియో ఈజ్ ఫర్ ద UiPath RPA డెవలపర్స్. స్టూడియో అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగలనే స్టూడియో ఓపెన్ అయింది. ఓకేనా? స్టెప్స్ గుర్తున్నాయి కదా? ఇన్స్టలేషన్ చేయటము, మొత్తం ఆర్గనైజేషన్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు
మీరు కావాలంటే ఇక్కడ వాచ్ ద ఇంట్రొడక్షన్ వీడియో ట్యూటోరియల్స్ ఇవి కావాలంటే చూసుకోండి. వద్దనుకుంటే డోంట్ షో అండి, లేకపోతే క్యాన్సిల్ చేయండి ఇప్పుడు వద్దనుకుంటే. ఓకే, డోంట్ షో అగైన్ అంటే ఇంకెప్పటికీ ఇది చూపించదు, లేకపోతే ఎప్పుడు ఓపెన్ చేసినా చూపించింది. క్లోజ్ చేసేది, క్లోజ్ చేస్తే ఇలా పాపప్ వచ్చింది, అది జస్ట్ గైడ్ చేసింది. కావాలంటే మీరు జస్ట్ దాంతో గైడెన్స్ ఇచ్చింది. ఓకే, అది వదిలేసేయండి. జస్ట్ మీకు వాక్ త్రూ ఇచ్చింది అనమాట, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. బట్ ఇది స్టూడియో, దిస్ ఇస్ స్టూడియో. ఓకే, స్టూడియో ఇన్స్టాల్ చేసాం. తర్వాత ఒక నిమిషం, give me 1 second. Sorry for that. సో ఇక్కడ చూడండి, ఇది అయిపోయిన తర్వాత, ఇది స్టూడియో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత, ఇక్కడ క్రోమ్ లో నార్మల్ గా మీరు ఎప్పుడైనా క్రోమ్ అలా ఓపెన్ చేస్తే ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, దానికి కొంత సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. చూడండి, ఈ 3 డాట్స్ కి వెళ్ళేసి మోర్ టూల్స్ ఎక్స్టెన్షన్స్ చూసారా, మరలా చెప్తున్నాను, 3 డాట్స్ మోర్ టూల్స్ ఎక్స్టెన్షన్స్ క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్స్ వస్తాం. ఇక్కడ యూఐపాత్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అని అంటుంది అనమాట. సో దీన్ని ఎనేబుల్ చేయండి, స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేస్తే ఎనేబుల్ చేసినట్టు అనమాట. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దానికి వెళ్ళండి. డీటెయిల్స్కి వెళ్ళి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ 3 స్విచ్చెస్ కనబడుతుంది. ఈ 3 స్విచ్చెస్ ని స్విచ్ ఆన్ చేయండి, ఎందుకంటే ఇది యాక్సెస్ యూఆర్ఎల్స్, ఇన్కాగ్నిటివ్ మోడ్ ఇవన్నీ అనమాట. సో అప్పుడే మనకి ఎప్పుడైతే యూఐపాత్ ఇవి చేయకపోతే ఏంటంటే బ్రౌజర్ యూఐపాత్ అనేది బ్రౌజర్ తో ఇంటరాక్ట్ అవ్వదు. ఏది బ్రౌజర్ తో? క్రోమ్ బ్రౌజర్ తో. ఓకేనా, మనం క్రోమ్ వాడుతున్నాము, క్రోమ్ బ్రౌజర్ తో ఇంటరాక్ట్ అవ్వదు. ఓకే, స్టూడియో ఇన్స్టాల్ అయింది తర్వాత ఒక నిమిషం, సో అప్పుడు ఇక్కడ ఆర్పిఏ ఎందుకు అంటే, ఆర్పిఏ ఈస్ యూజ్డ్ టు ఆటోమేట్ ద టాస్క్స్ విచ్ ఇస్ యూజ్డ్ బై ద యూజర్స్. ఓకే ఓకే, మనుషులు ఏదైతే కంప్యూటర్ ని యూజ్ చేసుకొని రిపిటేటివ్ గా ఏదైతే చేస్తుంటారో, ఏంటిది రిపిటేటివ్ గా ఒకసారి చేసేది కాదు, ప్రతిరోజు లేకపోతే ప్రతిసారి, లేకపోతే వీక్లీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్. ఓకే, ఎగ్జాంపుల్ వీక్లీ రిపోర్ట్స్ అనుకోండి, ప్రతి వీక్ మల్టిపుల్ ప్లేసెస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రిప్రజెంటేటివ్ అనుకోండి, సో డిస్ట్రిక్ట్ వైజ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద డిస్ట్రిక్ట్ వైజ్, లేదా తెలంగాణలో ఒక టాప్ లెవెల్ అంటే స్టేట్ వైజ్ మేనేజర్, రిప్రజెంటేటివ్ మేనేజర్ ఉంటాడు ఎగ్జాంపుల్. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ఓకే టాప్ లెవెల్ స్టేట్ వైజ్ ఉన్నారు అనుకోండి. వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళిద్దరికి
డిస్ట్రిక్ట్ వైజ్ కలెక్ట్ అవుతారు అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన డేటా, మంత్లీ డేటా వాళ్ళకి వచ్చింది మెయిల్ ద్వారా. వీళ్ళు ఏం చేస్తారు, వాటన్నింటిని కన్సాలిడేట్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేసి ఎక్సెల్లో వాటిని హైయర్ కంపెనీకి పంపిస్తారు అనమాట. సో అలాంటివి అదేంటి, అది ఎప్పుడు యాక్టివిటీ ఎప్పుడు చేస్తారు, ఒకసారి చేస్తారా, ఎవ్రీ మంత్, రైట్, ఎవ్రీ మంత్. దాన్ని ఏమంటారు, రిపిటేటివ్ గా ఏదైనా రిపీటెడ్ గా వీక్లీ కానీ మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ, ఓకే, వీక్లీ ఎవ్రీథింగ్. సో ఇయర్లీ, సమ్ టైమ్స్ ఇయర్లీ కూడా. ఎంత టైం తీసుకుంటుంది హ్యూమన్ కి, యూజర్ కి, ఒక హ్యూమన్ కి ఎంత టైం తీసుకుంటుంది అతను రిపిటేటివ్ గా చేసే వర్క్ అని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ రిపిటేటివ్ గా చేసే వర్క్ అయితే అసలు కాకపోతే ఆర్పీలోకి తీసుకురాకూడదు. ఒక్కసారి చేసేదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి. ఒక్కసారి ఈ రోజు చేస్తే ఈ రోజు, లేకపోతే ఒక 2 days చేయాలి. ఈ 2 days అయిపోయిన తర్వాత ఇంకా ఆ వర్క్ అసలు మళ్ళా మనం చెయ్యం అనేది అవసరం లేదు అసలు. ఓకే, మాన్యువల్గా చేసుకోవడమే బెటర్. ఎందుకంటే రిపిటేటివ్ గా చేసే వర్క్స్ ని మనం ఆటోమేషన్ చేస్తేనే మనం టైం సేవ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏంటంటే సేవ్ ద టైం. ఓకే, హ్యూమన్ టైం. సో హ్యూమన్, ఒక మనిషి ఎంత టైం తీసుకుంటున్నాడు, ఒక ఎంప్లాయ్ ఎంత టైం తీసుకుంటున్నాడు ఆ వర్క్ చేయడానికి, రోబోట్ ఎంత టైం తీసుకుంటుంది. ఓకే, ఒక 200 members కి బదులుగా ఒక 3 or 4, 5 రోబోట్స్ పెట్టేసి డెవలప్ చేయొచ్చు మనం. ఓకే, వాళ్ళు చేసే వర్క్ ని. ఓకే, సో టైం సేవ్ చేయటము. నెక్స్ట్, ఓకే, మాన్యువల్ ఎర్రర్స్ ని, సో వితౌట్ హ్యూమన్ చేస్తున్నాం కదా, అదొకటి అనమాట. సో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగింది. కొంతమంది ఏం చేస్తారంటే, సో టైం తీసుకొని వితౌట్ హ్యూమన్ చేస్తుంది కదా అనుకుంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ టైం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓకే, ఒక హ్యూమన్ కి ఎంత టైం తీసుకుంటుంది, అదే టైంలో రోబోట్ చేస్తే యూజ్ లేదు. ఓకే, ఇట్ షుడ్, అంటే అది ఇంకా స్పీడ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తారు. సో వీటన్నిటికి మెయిన్ ఏంటంటే మనీ. ఏంటి మనీ ఎట్లా చేసుకోవచ్చు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 200 employees చేసే వర్క్ ఒక 5 robots చేస్తే 5 robots కొనుక్కుంటే సరిపోయింది కదా. 5 robots కాస్ట్ ఎంత తీసుకొని ఈచ్ రోబోట్ సమ్ అంటే ఏరియాని బట్టి, బేస్డ్ ఆన్ ద కంట్రీని బట్టి, ఆర్గనైజేషన్ బట్టి దే విల్ చార్జ్ సంథింగ్ యావరేజ్ గా. 5 robots పే చేస్తే ఇయర్లీ, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ద 100 users, వీళ్ళందరినీ తీసేయాలని కాదు. ఓకే, వీళ్ళందరూ చేసే వర్క్ రోబోట్స్ హ్యాస్ ఎ క్యాపబిలిటీ. అంటే వీళ్ళు చేసే పని రిపిటేటివ్ గా కండిషనల్ బేస్డ్ ఉంది అనమాట. రిపిటేటివ్ అండ్ కండిషనల్ బేస్డ్. అంటే కండిషన్, ఇందాక చెప్పుకున్నా కదా, ఈ మెయిల్ వస్తే మెయిల్లో అటాచ్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవటం. ఓకే, ఇలాగ కండిషన్ బేస్డ్ రిపిటేటివ్ వర్క్ ని మనం తీసుకొచ్చి రోబోట్స్ కి అప్పగించవచ్చు. ఇక్కడ మనీ ఎక్కడ సేవ్ అయింది, వీళ్ళకి ఇచ్చే సాలరీ సేవ్ అయింది. ఓకే, ఓకేనా, సాలరీ అనే కాదు, దాంట్లో యూజ్ చేసే టూల్స్ కానీ వాటికి లైసెన్సెస్ కానీ అవన్నీ సేవ్ అయినాయి. ఆ టూల్స్ యూజ్ చేసేది మనం 100 users ఎంత టైం తీసుకుంటుంది, రోబోట్స్ ఎంత టైం తీసుకుంటుంది, అలాగా. సో దే సేవ్ ద మనీ. దాన్ని ఆర్పిఏలో మెయిన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ROI అంటారు. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో వాళ్ళు ఏదైతే రోబోట్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్, దే విల్ గెట్ ద రిటర్న్స్ విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్. ఓకేనా, సో ఇలాగా యూజర్స్ సేవ్ చేయడం. స్పీడ్. సో కస్టమర్ కి స్పీడ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్స్ మెయిల్ పెడుతున్నారు అనుకోండి, కస్టమర్స్ మెయిల్ పెడతారు నాకు ఈ డేటా కావాలని చెప్పేసి. ఆ మెయిల్ హ్యూమన్స్ చూసుకొని చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఓన్లీ డే షిఫ్ట్ అనుకోండి. ఓకే, మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా, కస్టమర్ సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ మార్నింగ్
9 to ఈవినింగ్ 9 అలా ఉంటుంది. సో ఆఫ్టర్ 9 పెడితే వాళ్ళు కస్టమర్ ఎప్పుడు దాకా వెయిట్ చేయాలి? నెక్స్ట్ మళ్ళా ఆ ఎంప్లాయీ వచ్చేదాకా రెస్పాన్స్ వెయిట్ చేయాలి వాడు. కానీ స్పీడ్ ఎందుకంటే రోబోట్స్ వర్క్స్ 24/7. ఓకే, సో కస్టమర్ ఏ టైంలో పెట్టా కానీ ఏ టైంలో మెయిల్ పెట్టడం అని కాదు. సో ఇట్ విల్ వర్క్. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా జరుగుతుంది అనమాట. స్పీడ్ గా అందించడం. సో మెయిన్ గా డేటా ఎంట్రీస్ కానీ, సో ఎనీ టైప్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, సో మనం ఫస్ట్ తెలుసుకుంది ఏంటంటే ఆర్పిఐ ఈస్ నాట్ ఫర్ బిల్డింగ్ ద యూఐపాత్ వెబ్ అప్లికేషన్, వెబ్సైట్ డెవలప్ చేయడానికి కానీ, విండోస్ అప్లికేషన్ కానీ, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఆర్పిఐ వాడము. ఓకే, సో తర్వాత ఆర్పిఐ ఎందుకు వాడతామంటే మనుషులు చేసే పనిని ఆటోమేషన్ చేస్తాము. మనుషులు చేసే పనిని ఆటోమేషన్ చేస్తాము. ఆ మనుషులు చేసే పనిని ఏ పనిని ఆటోమేషన్ చేయాలి? రిపిటేటివ్. ఓకే, రిపిటేటివ్ టైం కన్స్యూమింగ్ టాస్క్స్ మాత్రమే మనం ఆటోమేట్ చేయాలి. సో దానివల్ల మనం ఏంటంటే టైం సేవ్ చేస్తాము, వితౌట్ హ్యూమన్ వర్క్ అవుతుంది, మనీ సేవ్ చేస్తాము, కంపెనీకి స్పీడ్ గా కస్టమర్ కి రెస్పాన్స్ ఇస్తాం అనమాట. ఓకే, సో ఏదైనా కానీ ఎనీథింగ్ జస్ట్ టేక్. ఓకే, సో రిపిటేటివ్ గా. సో ఇప్పుడు మనకి ఓకే ఇక్కడ అన్అటెండెడ్ అటెండెడ్ ఆటోమేషన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ 2 రకాలు. అంటే ఇక్కడ రోబోట్స్ మనం ఆర్పిఐ యూజ్ చేసుకొని ఏం చేస్తాము? రోబోట్స్ అనటం కన్నా ద బెస్ట్ వర్డ్ ఏంటంటే బాట్. ఓకే, రోబోట్ అనగానే మేము రోబోట్స్ తయారు చేస్తాం అనగానే ఎవరైనా మీరు యుఐపాత్ డెవలపరు ఓకే ఎవరో పరిచయం అయ్యారు, ఎవరో ఏం చేస్తున్నారంటే వి విల్ క్రియేట్ ఏ రోబోట్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఫిజికల్ రోబోట్స్ అనుకుంటారు. చాలా వరకు ఫిజికల్ రోబోట్స్ అనుకుంటారు. అందుకని దానికి దీనికి తేడా తెలియడానికి, అంటే ఫిజికల్ రోబోట్స్ మనం క్రియేట్ చేయట్లేదు, ఇక్కడ వర్చువల్ రోబోట్స్ క్రియేట్ చేస్తున్నాము. వర్చువల్ రోబోట్స్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్స్ విచ్ సిట్స్ ఆన్ ద కంప్యూటర్ అండ్ ఇట్ విల్ డూ ద టాస్క్. అంటే మన హ్యూమన్ ఎట్లయితే చేస్తాడో అలానే రోబోట్ కూడా చేసింది. సో దానికి మనం ఏమంటామంటే బాట్ అంటాం. ఓకే, ఏంటిది మన టర్మినాలజీ? బాట్ ఆర్ బాట్స్. హౌ మెనీ బాట్స్? ఓకే, బాట్ ఆర్ బాట్స్, రైట్? సో ఇక్కడ ఈ ఆర్పిఏ వరల్డ్ లోకి వచ్చాం కాబట్టి మనం ఏమనుకోవాలి? ఆ బాట్స్ అనుకోవాలి. బాట్. ఓకే, సో బాట్ అంటారు, లేకపోతే సంథింగ్ లైక్ పీపుల్ లైక్ సమ్ ప్రాసెసర్స్ అంటారు. ఓకే, సో ఎలా అయినా కానీ. సో ఇప్పుడు చూడండి, హౌ మెనీ బాట్స్ డెవలప్ చేశారు, ఎన్ని బాట్స్ డెవలప్ చేశారు, ఇట్లా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా వాళ్ళు ఏమంటారు? ఎన్ని బాట్స్ డెవలప్ చేశారు. ఈ బాట్స్ లో 2 రకాల బాట్స్, అటెండెడ్ బాట్, అన్అటెండెడ్ బాట్. అటెండెడ్ రోబోట్స్. ఓకే, అటెండెడ్ బాట్స్ అంటే ఏంటిది? అటెండెడ్ అనే పేరులోనే ఉంది, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, ఎందుకంటే ఒక ప్రాసెస్ లో ఇన్వాల్వ్స్ మల్టిపుల్ స్టెప్స్. ఓకే, సో దిస్ ఈస్ డన్ బై ద రోబోట్. ఇవి చేయలేదు రోబోట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రోబోట్ ఆర్పి అనేది ఏమి చేసిందంటే, ఈ ఆర్పి అనేది ఏమి చేసిందంటే మనకి మైండ్ తో చేసేది ఉండదు. గుర్తుంచుకోండి, మైండ్ తో చేస్తే అది ఏఐ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది అనమాట. మైండ్ తో చేసేది ఆర్పిఏ కాదు. మనం హ్యాండ్స్ తో ఏమైతే చేస్తున్నాం, సంథింగ్ లైక్ టైప్ చేయటము, రీడ్ చేయటము, కాపీ చేయటము, మెయిల్ సెండ్ చేయటము, క్లిక్ చేయటము, రైట్? సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటము, ప్రతి ఒక్కటి అది కండిషనల్ బేస్డ్ అనమాట. అది ఆర్పిఏ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు కండిషన్ లేదు, ఒక్కొక్కసారి వాళ్ళు అప్రూవ్ చేస్తారు, సమ్ టైమ్స్ అప్రూవ్ చేయట్లేదు. ఓకే, అలాంటప్పుడు మనకేం చేయాలి? హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, ఇది సపోజ్ ఇట్లా అన్నా అనుకోండి, ఏంటిది ఇది రోబోట్ ఎవరు కదా? సురేష్ అనుకోండి. హ్యూమన్ ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఎస్ పడాల్సింది 5 పడింది అంటుంది, ఇది సురేష్ అంటారు. ఓకేనా, రైట్? అండర్స్టాండ్? ఇట్లా ఉంది మరి అంటే ఇప్పుడు
పక్కన చూసుకొని ఇప్పుడు హ్యూమన్ డిసైడ్ అవుతాడు అనమాట. సో హ్యూమన్ డిసైడ్ అవుతాడు. హ్యూమన్ అంటే వాడి ఎక్స్పీరియన్స్, చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ బట్టి దే డిసైడ్ ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఓకే, సో రోబోట్ ఏంటంటే కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ప్రకారం వెళ్ళిపోయింది. బట్ హ్యూమన్ ఏంటంటే ఒక్కొక్కసారి కండిషన్స్ ని చేంజ్ చేయాల్సి వచ్చింది, ఆన్ ద స్పాట్ చేంజ్ చేయాల్సి వచ్చింది అనమాట. సమ్టైమ్స్ రూల్స్ సిగ్నల్స్ క్రాస్ చేసి వెళ్ళటం, అంటే రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళటం. ఎందుకంటే బ్రేక్ చేసి వెళ్ళాలంటే బేస్డ్ ఆన్ ద సబ్ సిచ్యువేషన్స్. రూల్స్ బ్రేక్ చేయకూడదు, రూల్స్ ఇచ్చారు, సిగ్నల్స్ ఇచ్చారు, బట్ వెనకాల అంబులెన్స్ ఉంది, సో వీ హ్యావ్ టు గివ్ ద అదే దారి ఇవ్వాలి, అంబులెన్స్ బ్రేక్ చేసుకుని వెళ్తుంది ఏంటి. అదేంటంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అనమాట, కొన్ని కండిషన్స్ కాదు. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కాదు మనం చేస్తుంది, మనం ఆటోమేషన్ అనేది చేస్తున్నాం. ఓకే, ప్రాసెస్ ఆటోమేషన్. ఓకే, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఇక్కడ మల్టిపుల్, ఇప్పుడు ఈ 10 ప్రాసెస్ చేయాలంటే ఇద్దరు చేస్తున్నారు. ఎవరిద్దరు? రోబోట్ ప్లస్ హ్యూమన్. దాన్ని అటెండెడ్ అంటారు. మీరు ఫస్ట్ పిక్చర్ చూసారా? ఈ ఫస్ట్ పిక్చర్ లో ఏమైంది? ఓకే, హ్యూమన్ రోబోట్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. అలానే మనం పిక్చర్ లో చూసినట్టు రోబోట్స్ ఏమి ఉండవు. ఓకేనా? మనకేంటంటే సపోజ్ ఈ 3 ప్రాసెస్ అయిపోయిన తర్వాత మెయిల్ పంపించింది అనుకోండి, ఆ మెయిల్ చూసేసి మనం రిప్లై ఇస్తే మళ్ళీ రిప్లై కోసం అది వెయిట్ చేసింది, రిప్లై తీసుకొని మళ్ళీ ప్రొసీడ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్రూవ్ చేయాలి, ఒక అప్లికేషన్ దగ్గర ఆగిపోయింది. సో మరలా రోబోట్. ఓకే, లేకపోతే ఒక్కోసారి హ్యూమనే ట్రిగ్గర్ చేస్తాడు. హ్యూమన్ కి ఇప్పుడు ఏది ట్రిగ్గర్ చేయాలో తెలియదు, కస్టమర్ వచ్చినప్పుడే తెలిసింది. అప్పుడు ఏం చేస్తాడు? హ్యూమన్ దగ్గర ఉంటాడు, ఫస్ట్ ఒక టాస్క్ ఇన్సర్ట్ చేస్తాడు, తర్వాత ట్రిగ్గర్ చేస్తాడు. ఇదంతా ఏంటంటే అటెండెన్స్, హ్యూమన్ అటెండెన్స్ ఈజ్ రిక్వైర్డ్, హ్యూమన్ ప్రెసెన్స్ ఈజ్ రిక్వైర్డ్, లేకపోతే హ్యూమన్ జడ్జిమెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా? సో అప్రూవ్, ఇక్కడికి వచ్చేసరికి అప్రూవ్ రిజెక్ట్ చేయమంటున్నాము. ఒక అప్లికేషన్ అసలు అప్రూవ్ చేయాలో రిజెక్ట్ చేయాలో దానికి తెలియట్లేదు, మన ఇచ్చే కండిషన్స్ సాటిస్ఫై కావట్లేదు. అప్పుడు మనకి అదేం చేసింది? హ్యూమన్కి అసైన్ చేసింది. అప్పుడు హ్యూమన్ ఏం చేస్తారంటే అది బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి అప్రూవ్ చేయడము, రిజెక్ట్ చేయడము. ఓకే, కండిషన్ కాకుండా వచ్చాయి అలాగా. ఓకేనా? తర్వాత అన్అటెండెడ్ రోబోట్స్ అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు అనమాట. చూడండి, అసలు మనిషి అవసరం లేదు, మనిషి అవసరం లేదన్నమాట. ఏదంటే షెడ్యూల్డ్, టైం బేస్డ్ ఆర్ ఈవెంట్ బేస్డ్. టైం బేస్డ్ ఆర్ ఈవెంట్ బేస్డ్ అంటే టైం అంటే టైం పెడతాం, అలారం లాగా. మనం అలారం పెడతాం కదా, అలారం సెట్ చేసుకుంటాం కదా, అలాగా అలారం టైం షెడ్యూల్ చేస్తాము. ఆ షెడ్యూల్ చేసినప్పుడు షెడ్యూల్ ప్రకారం అది రన్ అయింది అనమాట. ఓకే, ఎవ్రీ 1 అవర్ రన్ అవ్వంటే రన్ అయింది, ఎవ్రీడే మార్నింగ్ రన్ అవ్వంటే రన్ అయింది. ఓకే, సో ఈవెంట్ బేస్డ్ అంటే ఓకే, ఒక సంథింగ్ లైక్ సో ఏదైనా ఈవెంట్ ఫైర్ అయితే ఈమెయిల్ వచ్చింది, వెంటనే రన్ అవ్వాలి. ఈమెయిల్ వచ్చేది, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే, అలాగా. ఓకే, సో మెయిన్ టైం బేస్డ్ అనుకోండి, టైం బేస్డ్. ఓకే, అన్నెండ్ మోడ్స్ వర్క్స్ వితౌట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంకేం లేదు. సో దీనికి జడ్జిమెంట్ మధ్యలో హ్యూమన్ ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే హ్యూమన్ ట్రిగ్గర్ చేయాలి, ఏమి ఉండదు అనమాట. ఇది ఏంటంటే హ్యూమన్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రిగ్గర్ చేస్తారు. ఓకేనా? హ్యూమన్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రిగ్గర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లోనే ఓకే, సో ఓపీస్ ఒకటి, బిల్డింగ్ ఒకటి, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఒక పర్సనే చూసుకుంటాడు. సో బిల్డింగ్ ఒక రోబోట్ పెట్టాడు, ఓపీకి ఒక రోబోట్ పెట్టాడు. సో అప్పుడు ఏంటంటే హ్యూమన్ ఆన్ ద స్పాట్ లో ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అది ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. అలాగా అటెండెడ్ అంటే ఏంటంటే అటెండెడ్ ఆ పేరులోనే ఉంది, హ్యూమన్ అటెండెన్స్ ఈజ్ రిక్వైర్డ్. హ్యూమన్ అండ్ రోబోట్ విల్ వర్క్ టుగెదర్ అండ్ కంప్లీట్ ద హోల్ ప్రాసెస్. అన్అటెండెడ్ అంటే ఇట్ ఇస్ షెడ్యూల్ బేస్డ్, షెడ్యూల్ చేసుకుంటారు టైం ప్రకారం. ఓకే, ఓకే మనకి. సో దీంట్లో మొత్తం యూఐ పాత్, దీని తర్వాత ఇంకేముంది? వర్క్స్ విత్ అన్స్ట్రక్చర్డ్ డేటా అండ్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్. అంటే ఇక్కడ 2 రకాలు, స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా అంటే రోస్ అండ్ కాలమ్స్. ఏదైనా డేటా రోస్ లో కాలమ్స్ లో ఉంటే దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఓకే, ఏముంటది రోస్ లో కాలమ్స్ లో? ఒక టేబుల్ ఉంది అనుకోండి, దాని స్ట్రక్చర్డ్ డేటా. అంతేనా? ఒక టేబుల్ ఉంటే దాని స్ట్రక్చర్డ్ డేటా.
ఓకే, ఇది సెమీ స్ట్రక్చర్డ్ డేటా. అంటే ఏంటంటే ఒక టేబులర్ ఫార్మేట్ లో ఉంటే దాన్ని స్ట్రక్చర్ డేటా అంటారు. ఓకే, ఎలా అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం కదా ఇక్కడ సిటీస్ ఇన్ ఇండియా. ఇక్కడ ఇది టేబుల్లో అంటే ఇది ఏ కాలంలో ఉంది, 1 2 3 థర్డ్ కాలంలో 1 2 3 థర్డ్ రోలో ఉందన్నమాట. సో ప్రతి దానికి అడ్రస్ ఉంటుంది, ప్రతి డేటాకి ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది. ఎన్నో రోలో ఉంది, ఎన్నో కాలంలో ఉంది. దీని ఏమంటారు, స్ట్రక్చర్ డేటా అంటారు. ఈ స్ట్రక్చర్ డేటాకి ఎగ్జాంపుల్స్ ఏంటిది, ఎక్సెల్, రైట్. సిఎస్వి అంటే కామా సపరేటెడ్ డేటా వాల్యూస్, అన్నమాట. ఇంకేముంటుంది, డేటాబేస్. ఇవన్నీ స్ట్రక్చర్ డేటా. సో అన్స్ట్రక్చర్డ్ డేటాతో కూడా ఇంటరాక్ట్ అయింది. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటిది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ ఉందనుకోండి, సివి, యువర్ రెజ్యూమ్. ఓకే, మీ రెజ్యూమ్ మీ పక్క వాళ్ళ రెజ్యూమ్ సేమ్ గా ఉంటుందా? సేమ్ గా అంటే ఒకే ప్లేస్ లో ఫోన్ నెంబర్ ఉంటుందా? ఎస్ ఆర్ నో, రైట్. రెజ్యూమ్స్ స్ట్రక్చర్డ్ డేటానా? అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఒక స్ట్రక్చర్ గా అంటే ఉండదు. ఒకళ్ళేమో ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ఒకటి పెడితే ఇంకోటి పెడతారు అనమాట. ఈమెయిల్ ఇటు రాస్తే వేరే వాళ్ళు అటు రాస్తారు, లేకపోతే కింద రాస్తారు. ఓకే, ఇంకేముంది, స్కాన్డ్ డాక్యుమెంట్స్. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇప్పుడు స్కాన్ చేస్తే మనం కాపీ చేయగలమా? డేటాని కాపీ చేయలేదు, రైట్. స్కాన్ చేసి ఒక మామూలుగా మనం స్కాన్ చేస్తాం కదా, సర్టిఫికేట్ స్కాన్ చేస్తాము. స్కాన్ చేసినప్పుడు స్కాన్ కాపీస్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళది ఏదన్నా నంబర్ కాపీ చేయాలంటే ఏం చేస్తాం, టైప్ చేస్తాం కానీ కాపీ చేయం. అదే కదా డేటా ఎంట్రీ జాబ్స్ ఏం చేస్తారు వాళ్ళు, స్కాన్ కాపీస్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, ఆ ఇమేజెస్ లో టైప్ చేస్తూ ఉంటారు పక్కన కూర్చొని. సో వాటితో కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఎట్లాగా, యూజింగ్ ద ఓసిఆర్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనే కాన్సెప్ట్ తో వర్క్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ నో కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్. 95% కోడింగ్ అనేది అవసరం ఉండదు. ఓకే, చిన్న స్మాల్ లైన్స్ ఉంటుంది, అంటే ఒక వర్డ్స్. సో సంథింగ్ సో టు స్టార్ట్స్ విత్, ఓకే, ఎండ్స్ విత్, ఇట్లా ఏదో సంథింగ్ చిన్న ఉంటాయి వర్డ్స్. అవి ఐ విల్ టీచ్. ఓకే, సో ఈ కోర్స్ లో టీచ్ చేస్తాను. బట్ మనం ఏమంటే ఒక 5 లైన్స్ కోడ్, 6 లైన్స్ కోడ్, లేకపోతే 10 లైన్స్ కోడ్ రాయాల్సిన అవసరమే రాదు. ఎందుకు నో కోడింగ్ అంటే, చూడండి, ఆటోమేషన్ అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నాం, ఈ ఆటోమేషన్ చేసేది జావాలో చేయొచ్చు, సిలో చేయొచ్చు, పైథాన్లో చేయొచ్చు, .NET లో చేయొచ్చు. ఓకే, రకరకాలు, ఇంకా సి లాంగ్వేజ్ చేయొచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా ఆటోమేషన్ చేయొచ్చు. ఆటోమేషన్ అనేది యూజర్ చేసే పని ఆటోమేటిక్ గా జరిగేటట్టు చేయటం అనమాట. అది కాపీ చేయడం కానీ, ఓకే, మెయిల్ చెక్ చేసుకోవడం కానీ, వెబ్సైట్ లో డేటా ఎంటర్ చేయడం కానీ, ఓకే, ఏదైనా కానీ. అయితే ఇవెందుకు వీటికి ఉపయోగించట్లేదంటే, అసలు ఆర్పిఏ అనే కాన్సెప్టే నో కోడ్ లో కోడ్. ఓకే, ఇది నో కోడ్. సో వీటిలో చేస్తే కోడ్ రాయాల్సి వచ్చింది. ఓకే, అందుకని మనకి కోడ్ రాయటం వల్ల ఎంత ప్రాబ్లం, డెవలప్మెంట్ టైం కూడా స్పీడ్గా అవ్వదు. డెవలప్మెంట్ కూడా కొన్ని, ఓకే, నెలల సంవత్సరాలు జరిగింది అనమాట. అందుకని నో కోడ్ లో కోడ్. ఆర్పిఏ అంటేనే, ఇప్పుడు ఆర్పిఏ పెట్టి నేను కోడ్ రాయాలంటే అసలు అది ఆర్పిఏ కాదు. ఓకేనా, ఆర్పిఏ పెట్టి యు రైట్ ద లైన్స్ ఆఫ్ కోడ్ అన్నారు అనుకోండి, అసలు ఆర్పిఏనే కాదు అది. ఎందుకంటే వీటిలో కూడా చేయొచ్చు, సి లాంగ్వేజ్ లో, పైథాన్ లో కూడా మీరు ఆటోమేషన్ చేయొచ్చు కోడ్ రాసి. ఓకేనా, సో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే కోడ్ 95%. వాట్ ఇస్ దట్, 95%. నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్. ఓకే, అందుకని చాలా వరకు కోడ్ రాయటం కష్టం అని చెప్పేసి చాలా మంది కోడ్ లేకుండా ఏదైనా నేర్చుకుందాం అని చెప్పేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఎందుకంటే ప్రతిదీ రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటుంది. చూస్తే యుఐపాత్ స్టూడియోలో ప్రాసెస్ అని కొడుతున్నాను, ఫస్ట్ ప్రాసెస్. ఓకే, పేరు ఇచ్చాను, ఎంటర్ కొట్టాను.
ఎందుకనుకోండి ఒక పని చెప్పారు ఏంటంటే సిటీ నేమ్స్. ఈ దీంట్లో ఈ సిటీ నేమ్స్ ఫోల్డర్ లో ఏం చెప్పారంటే ఇగో ఒకటి తీసుకో, కాపీ చెయ్యి. ఓకే, దీనికి వెళ్ళు, రైట్ క్లిక్ ఇవ్వు, పేస్ట్ చెయ్యి. ఓకే, డూ ద సేమ్ థింగ్. ఎప్పటిదాకా మొత్తం అన్ని వీటన్నిటికి ఎన్ని ఉన్నాయి మనకి? ఓ చాలా ఉన్నాయి. ఓకే, ఇది టాస్క్ అనుకోండి. కోడ్ రాయాలంటే చాలా టైం పట్టింది. ఇదంతా రిపీట్ చేసుకోవడానికి, లూప్ తిప్పడానికి రకరకాలు ఉంటాయి అనమాట. ఓకే, కోడ్ రాయాలంటే ఓకే కోడ్ రాయాలంటే చాలా టైం పట్టింది. సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఓకే స్టూడియోకి వెళ్ళండి. ఇక్కడ స్టూడియోకి వెళ్తున్న తర్వాత ఈ స్టూడియో గురించి మనం చూద్దాము క్లియర్గా తర్వాత. బట్ ఓకే చూడండి, ప్రతిదీ మనం చేసే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్లీ అవైలబుల్ ఇన్ దిస్ యాక్టివిటీస్ ప్యానల్. ఓకే, ఒక క్లిక్ చేయాలనుకోండి, క్లిక్ యాక్టివిటీ ఉంటుంది చూడండి, క్లిక్ యాక్టివిటీ. ఓకే, మరలా టైప్ చేయాలనుకోండి, టైప్ ఇంటూ. మెయిల్ చేయాలనుకోండి, మెయిల్ సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి చూడండి, సెండ్ మెయిల్, సేవ్ మెయిల్, రిప్లై మెయిల్, మూవ్ మెయిల్, క్రియేట్ మెయిల్. ఎక్సెల్ అనుకోండి, ఎక్సెల్ యాక్టివిటీస్ ఉంటాయి చూడండి, ఎక్సెల్ కి సంబంధించిన ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, కీవర్డ్స్, చార్ట్స్, ప్రతిదీ ఏం చేయొచ్చు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే. మెయిల్ సెండ్ చేయాలంటే అది ఎవరికి సెండ్ చేయాలి, బాడీ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి ఇవ్వాలి దానికి అంతే. అట్లాగా. ఓకే, సపోజ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్లీ అవైలబుల్. ఇప్పుడు ఇప్పుడు ఇది మనం అనుకున్నదే అనుకోండి, డేటా స్క్రాపింగ్ చేస్తున్నాం. సో డేటా స్క్రాపింగ్ చేసి మనకి దానికి చెప్పాలి, ఇదిగో యాడ్ న్యూ కాలం అని చెప్పేసి కొట్టి, ఇదంతా డేటా టేబుల్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. చూడండి, ఎక్స్ట్రాక్షన్ అనగానే ఆటోమేటిక్ గా అది మనకి హెల్ప్ చేసింది. మొత్తం దాంట్లో ఉన్న కాలమ్స్ అన్ని తెచ్చేసిందా. రివ్యూ అని కొట్టగానే చూడండి, మొత్తం డేటా అంతా వచ్చిందా. ఓకే, మొత్తం సిటీస్ డేటా అంతా వచ్చిందా. సిటీస్ కాలం సేవ్ అంటున్నాను, సేవ్ అనగానే ఇక్కడికి వచ్చేసింది డేటా. ఒక వర్క్ ఫ్లో రెడీ అయిపోయింది మనకి. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఫర్ ఈచ్ సిటీ, అంటే సిటీ లూప్ తిప్పాలి కాబట్టి ఫర్ ఈచ్ డేటా టైబుల్ పెడతాను. దీని యొక్క అవుట్పుట్ ఇదంతా నేను చెప్తాను తర్వాత. మన కాన్సెప్ట్ వచ్చిన తర్వాత చెప్తాను. జస్ట్ ఏదంటే నో కోడ్ అనే దానికి చెప్తున్నాను. మనం ఎక్కడైనా కోడ్ రాస్తున్నావా గమనించండి. ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఏదైనా కోడ్ రాయాలా, నో ప్రాబ్లం, క్రియేట్ ఫోల్డర్. ఏదైతే ఏది మైండ్లోకి వస్తే అది ఇక్కడ టైప్ చేయండి, మాక్సిమం వచ్చింది. ఓకే, రాకపోయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ క్రియేట్ చేయాలి, ఇది కాపీ చేసి ఇదిగో ఇక్కడ క్రియేట్ చేయాలని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే, స్లాష్ దీనికి ఏం చెప్తున్నాం అంటే ఏ ఫోల్డర్ నేమ్ కావాలిగా, అందుకని కరెంట్ రో, ఇట్లాంటి చిన్నవి. ఓకే, సిటీ .to string ఇలాంటివి ఒక చిన్న వర్డ్స్ లాగా ఉంటాయి అనమాట. ఇవి నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. ఓకే, సో అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. రన్ చేసాము. రన్ చేస్తే ఇన్ని ఫోల్డర్స్, ఒక 100 ఫోల్డర్స్ క్రియేట్ చేయడానికి హ్యూమన్కి ఎంత టైం పట్టింది. ఫోల్డర్స్ అనే కాదు, సో నాట్ ఓన్లీ క్రియేటింగ్ ద ఫోల్డర్స్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. జనరల్ గా మనం మెయిల్ రీడ్ చేయడం కానీ, మెయిల్ సెండ్ చేయడం కానీ, ఎక్సెల్లో మొత్తం మీ ఫ్రెండ్స్ మెయిల్స్ ఉన్నాయి, మొత్తం సెండ్ చేయాలి ప్రతి ఒక్కరికి. ఎంత టైం పట్టింది చూడండి, ఇప్పుడు ఎంత టైం పట్టింది, ఎన్ని వచ్చినాయి. ఓకే, డెవలప్మెంట్ ఎంత టైం పట్టింది, ఎగ్జిక్యూషన్ ఎంత టైం పట్టింది. ఓకే, దట్ ఈస్ స్పీడ్. అండ్ ఓకే, వీటన్నిటికి 1 2 3 రావాలి. ఓకే, 1 2 3 లేవు కదా, 1 2 3 రావాలి. జస్ట్ సింపుల్ గా ఏం చేస్తామంటే దీనికి ప్రతి దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ లో ఏదో ఒకటి వేరియబుల్ క్రియేట్ చేస్తుంది. దీనికి ఏం చేస్తామంటే జస్ట్ ముందల ఇదంతా ఏంటంటే కన్కాటేషన్, ఇవన్నీ చెప్తాను నేను ఏంటనేది. బట్ ఇలాంటివి చిన్నవి. ఇప్పుడు రన్ చేసాము, ఇక్కడ ఏమైనా డేటా ఉందా, లేదు, డిలీట్ చేసేసారు. సో వల్ల ఏం చేసింది రోబోట్. ఇప్పుడు రోబోట్ ఏం చేసింది, ఇప్పుడు మీరు రన్ అయ్యేటప్పుడు చూడండి, ఈ స్టూడియో ఇక్కడ గ్రీన్ కనబడుతుంది కదా, ఇది రోబోట్. ఇది కనిపిస్తుందా గ్రీన్ గా, ఇది రోబోట్ అనమాట. రోబోట్ రన్ అవుతుంది, రన్ అయిపోయింది. ఓకే, మొత్తం వచ్చిందా 1 2 3 వచ్చినాయి ముందల. ఓకే, ఇలాగా మనం చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ 3 4
అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ వీ కెన్ డూ విత్ ద యూఐ పాత్. ఓకే, మనం యూఐ పాత్ లేక ఆర్పిఏ అనే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏమేమి చెయ్యొచ్చు. బేసిక్గా చెప్పాలంటే చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, మీరు చేస్తుంది ఏంటంటే ఒక కేరళ పర్సన్ ఒక అతను వచ్చాడు, మలయాళం మీకు రాదు కానీ ఓకే జాబిన్, అతని పేరు జాబిన్ అనుకోండి. ఒక పనివాడు, ఒక ఇంట్లో పనివాడు అనమాట. మీరు తెచ్చుకున్నారు ఎందుకు, ఇతను బాగా వర్క్ చేస్తాడు అనమాట. సో హీ కెన్ అంటే చాలా అన్నిట్లో నైపుణ్యం కలిగిన వాడు అనమాట. అంటే ఏ వర్క్ చెప్పినా కానీ స్పీడ్గా చేస్తాడు. హీ హ్యాస్ ఎ క్యాపబిలిటీ. మీకు మలయాళం రాకపోబట్టి ఏం చేస్తున్నావు, అతన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోలేకపోతున్నాం అనమాట. అతనికి జీతం కానీ ఏంటంటే అతనికి క్యాపబిలిటీ లేదంటారా, ఉంది. కానీ మనకి అతనితో వర్క్ చేయించుకోవడానికి కొంచెం కష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే లాంగ్వేజ్ ఇస్ ద ప్రాబ్లం. అలానే ఇక్కడ ఆర్పిఏ ఓకే అనే దానికి అంటే ఇది యూఐ పాత్ ఇస్ టూల్. ఈ టూల్ హ్యాస్ ఎ క్యాపబిలిటీ టు ఆటోమేట్ ఎనీథింగ్. ఓకేనా, ఆటోమేట్ చేయడానికి దీని క్యాపబిలిటీ ఉంది. దీన్ని మనం వాడుకోవాలంటే వీ నీడ్ ద లాంగ్వేజ్ అంటే ఏం లేదు. సో ఇవన్నీ నేర్చుకోవటమే ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ ఎట్లా ఉపయోగపడతాయి, ప్రతి యాక్టివిటీస్ నేర్చుకోవటమే అనమాట. లర్న్ యాక్టివిటీస్. ఓకే, ఏ పనికి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డబుల్ క్లిక్ చేస్తే క్లిక్ యాక్టివిటీ వాడాలి. ఓకే, క్లోజ్ చేస్తే ఏం వాడాలి, కాపీ చేస్తే ఏం వాడాలి. ఒక టెక్స్ట్ ని కాపీ చేస్తే ఇప్పుడు సపోజ్ నేను కాపీ చేశాను, దీనికి ఏం వాడాలి. ఓకే, అంటే హ్యూమన్ సింపుల్ లాజిక్ చూడండి ఒకసారి. సింపుల్ లాజిక్ ఏంటంటే హ్యూమన్ చేసే యాక్షన్ అంటే ఏంటిది, ఇక్కడ యాక్షన్ కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం చేస్తున్నాడో ఆ చేసే యొక్క యాక్షన్ కి కరస్పాండింగ్ యాక్టివిటీ ఏంటి అనేది కనిపెట్టాలి. అదే మనకున్న కరస్పాండింగ్ యాక్టివిటీ తెలుసుకోవటమే మనం నేర్చుకోబోతుంది. ఇదంతా యాక్టివిటీస్ మనం ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి నేర్చుకునేది, ఇదంతా యాక్టివిటీస్ నేర్చుకుంటాము. యాక్టివిటీస్ సీక్వెన్స్, మళ్ళా యూస్ కేస్, వెబ్ ఆటోమేషన్, వెబ్సైట్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు రకరకాలు ఉంటాయి. వెబ్సైట్ లో చెక్ బాక్స్ ఉంటాయి, రేడియో బటన్స్ ఉంటాయి, టెక్స్ట్ బాక్స్ ఉంటాయి, టెక్స్ట్ ఏరియా ఉంటుంది. ఓకే, డ్రాప్ లిస్ట్ లో సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ప్రతిదానికి యాక్టివిటీస్ ఏం వాడతాము, ఎక్స్ట్రాక్షన్ ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. సో ప్రోగ్రామింగ్ లో కూడా చిన్న చిన్నవి ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రైటింగ్. ఓకే, సపోజ్ వైల్ లూప్ ఉందనుకోండి. ఓకే, వైల్ లూప్ డ్రాగ్ చేయటం అంతే. ఓకే, సపోజ్ మెసేజ్ బాక్స్ రావాలి, మెసేజ్ బాక్స్ చేస్తాము, డ్రాగ్ చేస్తాము. హలో యూఐ పాత్ డెవలపర్స్ అంటాం. ఓకే, డెవలపర్స్ అంటున్నారు. సపోజ్ దీన్ని ఇది రన్ చేస్తే ఏమైంది, మెసేజ్ బాక్స్ వచ్చి డిస్ప్లే చేసింది అంతే. మెసేజ్ బాక్స్ వచ్చి డిస్ప్లే చేసింది. డిస్ప్లే చేసిందా, అదే మల్టిపుల్ టైమ్స్ ఒక 5 టైమ్స్ కావాలంటే రిపీట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. దీన్ని మూవ్ చేసి ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, 5 సార్లు, లేకపోతే 500 సార్లు వేసుకోండి. జస్ట్ దానికి రిపీట్ చేయడానికి ఏం యాక్టివిటీ మనం ఏం ఆలోచించవల్లే, జస్ట్ డ్రాగ్ చేయడం, దాన్ని పెట్టడం, అటు ఇటు మూవ్ చేసుకోవడం, అంతవరకే. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి వచ్చిందా, ఓకే మరలా వచ్చింది సెకండ్ టైం. అంటే లాజికల్ థింకింగ్ ఒక్కటే ఇక్కడ కావాల్సింది అనమాట. ఓకేనా, లాజికల్ థింకింగ్ అనే కానీ మనం వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ ప్రోగ్రామింగ్. ఓకేనా, ఇఫ్ కండిషన్ ఉందనుకోండి, ఇఫ్ జస్ట్ డ్రాగ్ చేస్తే ఇక్కడ కండిషన్ ఇస్తాము. ఇవన్నీ మనకి కోర్సులో ఉన్నాయి కాబట్టి కండిషన్ ట్రూ అయితే దేనిలోకి వెళ్తుంది, ఎల్స్లోకి వెళ్తుంది. అంత ఫ్లో చార్ట్ లాగా ఉంటుంది అనమాట. ఒక ఫ్లో చార్ట్ డయాగ్రామ్ డిజైన్ చేస్తే ఆ ఫ్లో ఎట్లా వెళ్తుందో అట్లా. ఓకేనా, యా
నెక్స్ట్ క్లాస్ కి టుమారో క్లాస్ కి మీరు UiPath ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఈరోజు UiPath ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో UiPath ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. అండర్స్టాండ్? ఓకే, ఇన్స్టాల్ చేసుకోవడం ఎట్లా అనేది ఈ రికార్డింగ్ చూసి వెళ్ళండి. మీరు రికార్డింగ్ పంపిస్తాను మీకు, రికార్డింగ్ చూసి చూసుకోండి. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ మీట్ టుమారో సేమ్ టైం. థ్యాంక్ యూ.